హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ మధుమణి యూట్యూబ్ ఛానల్. ఇందులో ఈ వీడియోలో అయితే మనకి నిన్న జేఎన్టీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే గ్రేస్ మార్క్స్ గురించి. అండ్ ఆ గ్రేస్ మార్క్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి అప్లికేబుల్ ఉంది అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. గ్రేస్ మార్క్స్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లారిటీగా చెప్తాను. మనీ తీసుకుంటారా లేదా అనేది కూడా చెప్తాను. ఇక్కడ మనకి చూపించింది ఏంటంటే R18 రెగ్యులేషన్ వాళ్ళకి ఎక్సెంప్షన్ అనేది లేదు. గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవాలి. సబ్జెక్ట్ ఎక్సెప్షన్ అయితే ఇవ్వలేదు, కానీ మనకి గ్రేస్ మార్క్స్ అనేది 30 మార్క్స్కి ఇచ్చారు. R18 స్టూడెంట్స్కి ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే 2022 అండ్ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి మేము ఈ గ్రేస్ మార్క్స్ అనేవి ఇస్తున్నాము అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అంటే R18 వాళ్ళే 2024లో కూడా పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఈ గ్రేస్ మార్క్స్ అనేది అప్లికేబుల్ లేదు. ఎందుకంటే ఇక్కడ 2022 అండ్ 2023 పాస్ అవుట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. 2023 టు 2024 R18 రెగ్యులేషన్లో పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళకి ఇందులో మెన్షన్ చేయలేరు. ఓన్లీ 2022 అండ్ 2023 అంటే 2021 టు 2022 అండ్ 2022 టు 2023 పాస్ అవుట్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అని చెప్పారు. నెక్స్ట్ రెగ్యులర్ వాళ్ళకి 30 మార్క్స్ అండ్ లాటరల్ వాళ్ళకి 23 మార్క్స్ యాడ్ చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూస్తే యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది కమిటీ మీటింగ్ ద వైస్ ఛాన్సలర్ ఈజ్ ప్లీజ్డ్ టు అకార్డ్ permission to the director of evaluation for adding the grace marks up to 0.50% for any number of theory subjects for all R18 BTech 2021 to 2022 and 2022 to 2023 passed out students only. అంటే ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే maximum of grace marks for regular and 23 grace marks for lateral entry students. అంటే ఇక్కడ లాటరల్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి 23 మార్క్స్ మాత్రమే ఇచ్చారు. రెగ్యులర్ వాళ్ళకి 30 మార్క్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ఎనీ నెంబర్ ఆఫ్ థియరీ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనకి వాళ్ళు 1 or 2 సబ్జెక్ట్ అని మెన్షన్ చేయలేరు కాబట్టి ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రేస్ మార్క్స్ అనేవి అప్లికేబుల్ చేసుకోవచ్చు. అండ్ 3 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అందరికి ఒక డౌట్ అనేది వస్తుంది, M1, M2, M3 వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చా అంటే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే M1, M2 అనేవి థియరీ సబ్జెక్ట్స్, ఎందుకంటే అవి ల్యాబ్లో ఉండవు కాబట్టి. ఇప్పుడు వితౌట్ థియరీ సబ్జెక్ట్స్ అనేవి ల్యాబ్ చేసిన సబ్జెక్ట్స్ మాత్రమే థియరీ కిందికి రావు. సో మనం అవి తప్ప M1, M2 కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఉన్న ఈ 30 మార్క్స్ అనేవి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కదా. సో మనకి 30 మార్క్స్ అనేవి ఎక్స్టర్నల్కి మాత్రమే అప్లికేబుల్ ఉంటాయి, ఇంటర్నల్లో మాత్రం అప్లై చేయరు. అండ్ ఇప్పుడు మనకి బీఫార్మసీ వాళ్ళు కూడా ఉంటారు కదా, బీఫార్మసీ వాళ్ళు కూడా ఈ 30 మార్క్స్ని గ్రేస్ మార్క్స్ని యూస్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి కూడా ఈ గ్రేస్ మార్క్స్ అనేవి అప్లికేబుల్ ఉంటుంది. అండ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఏమన్నా మరి కొత్త విషయాలు కావాలనుకుంటే గిట్ట కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ జేఎన్టీ గ్రేస్ మార్క్స్ గురించి కూడా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము.